చెప్పారా పోయి 50,000 అప్పైంది అంటే ఇప్పుడు అయితే ఎంత అప్పైంది అసలు అయిందిరా పోయి. ఇప్పుడు నా పేరు మొత్తం గలీజ్ అయిపోతుంది రా పోయి. ఇప్పుడు నువ్వు చెప్పు ఇంట్లో ఎట్లా అడుగుతావు ఎప్పుడు ప్రమోట్ చేసిన కూడా తెలియాలి ఏమైందని. నేను చెప్పినా మనమే ఒకప్పుడు బిందెలు పెట్టుకొని తిరిగేటోళ్ళం, ఇప్పుడు బికారికి అలా అయిపోయినా బెట్టింగ్. ఇప్పటిదాకా వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాం మొత్తం పెడుతుర్రా మొత్తం కొట్టానికి వచ్చేస్తుంది మొత్తం అర్థమైతే అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటా. వెల్కమ్ బ్యాక్ టు సో గైస్ ఈరోజు ఏమదా అంటే మనము ఇదైతే ఒక సాడ్ గానే అనుకోండి, ఎందుకంటే ఆ అన్న అయితే బాధపడుతుంది అనమాట చింత అన్న. ఎందుకంటే బెట్టింగ్ లో చాలా లాస్ అయినంట. ఒకసారి అయితే అన్నకు చూపియు ఎందుకు లాస్ అయినా అనేది ఒకటి అడుగుదాము. ఏమైందిరా వీడియో తీసుకుని ఎందుకు వస్తారా? ఎప్పుడు పెట్టినవి వీడియో తీసుకోడు ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇంట్లో చూస్తుర్రా వీడియోలు. ఇంకా చూస్తారన్న ఇప్పుడు మాకు చెప్పు కదా, ఆడియన్స్ కూడా చూస్తారు కదా, ఆడియన్స్ కి కూడా చెప్పాను. చెప్పారా పోయి 50,000 అప్పైంది ఏడికి కట్టాలి చెప్పు. 50,000 అప్పు ఎందుకైంది? ఎట్లా ఎందుకు తీసుకున్నావు? బెట్టింగ్ ఆడినారా పోయి బెట్టింగ్ ఆడి బెట్టింగ్ ఆడినాం అంటే ఇప్పుడు అందరు అదే ఆడుతురు, అందరు లాస్ అవుతారు. అవురా పోయి ఇప్పుడు మనమే ఆడకుండా 10 మందికి చెప్పాలి, కానీ మనం కూడా ఆడితే ఎట్లుంటది? ఏం చేయాలి అనుకోకుండా ఇట్లా వేరే వల్ల ఆడినారా పోయి ఆడినాక 50,000. అదే మరి అందరు ఇప్పుడు ఎట్లా అవుతారు అంటే ఇప్పుడు 50,000 అందా పోయినాయి. రేపు పొద్దుగాల ఇంకోనికి 20,000 ఇవ్వాలి, 70,000. వాడు పొద్దుగాల ఇంటికి వస్తా అంటుండే ఇవ్వని చెప్పాలి, ఏం చెప్పాలి అర్థం అయితే పోయి. అసలు ఆడాలి ఎందుకు? ప్రతి ఒక్కది అది అందరు ఇన్స్టాగ్రామ్ లా యూట్యూబ్ లో పెడుతురు ఇట్లా ఆడుందని, స్పాన్సర్లు చేస్తారా ఇంకా దానికి వాళ్ళకి ఇంకా పైసలు వస్తాయి. మన ఉల్టా ప్రమోషన్లు చేస్తురు, ఇట్లనేమో అందరేమో ఇట్లా బాధపడుతురు, మీద పోతురు అందరు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోలేరు, మీ వాళ్ళ ఖరాబ్ అయ్యారు. ఎడికింది వాళ్ళు పోయి పొద్దున ఇంటికి వస్తా అంటుండే. ఇప్పటిదాకా వచ్చి ఎట్లా మాట్లాడుతున్నాం మొత్తం పెడుతుర్రా మొత్తం కొట్టానికి వచ్చేస్తారు మొత్తం అర్థమైతే లేదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ అనేది ఒకటి ఇప్పుడు ఎవరికై చెప్పినా నువ్వు నాకు ఇట్లా బెట్టింగ్ లో లాస్ అయినా అంటే అందరు తిడతారు. ఎందుకురా బెట్టింగ్ ఎందుకు ఆడినవరా అంటారు. ఏం చేయాలి? 70,000 1 రూపాయి 2 రూపాయలు. మీ ఇంట్లో చెప్పు. ఇంట్లో ఎట్లా అడుగుతావు చెప్పు. నేను 10,000 అడుగురా పోయి. ఏం రా అసలు ఆడాలి ఎందుకు? అసలు ఆడేదు బెట్టింగ్ ఆడినారా పోయి ఇట్లా పైసలు వస్తాయని చెప్తే పోయి చెప్పేటోళ్ళు మాకు చెప్తారన్న, వాళ్ళకు చెప్పినందుకు వాళ్ళకి పైసలు ఇస్తారు. ఉంటే పోతాయి. 1,500 లాస్ అయినా 1,500 లాస్ అయినా నేను కూడా లాస్ అయినా. నేను దాని మీద అర్థమైపోయింది ఇది రావు పైసలు అంటే మనకి ఎట్లా ఉంటది అంటే ఇక చెప్పలేము. ఇక అది వేస్ట్ అన్న. ప్రమోట్ చేసినాకే పోతాయన్న పైసలు, 1 రూపాయి రావు. 3 ఫోన్లు ఉన్నాయి, 2 అమ్మేసినారా పోయి. 2 అమ్మేసినా కూడా ఉంచుకోనా అన్న. ఇప్పుడు ఐఫోన్ పిచ్చేసిన పైసలు లేవురా పోయి. అంటే ఇప్పుడు అయితే ఎంత అప్పైంది అసలు అయిందిరా పోయి. ఇప్పుడు వానికి ఇచ్చేది ఉంది బెట్టింగ్ వానికి. టోటల్ ఎంత అయింది ఇప్పుడు? 30,000 1,10,000 ఈఎంఐ 8,000 తీసుకున్నా. 1,18,000 ఆ గేమ్ కోసం అంత అరే ఇంకేమున్నది అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? అరే ఒక వల్లరా పోయి ఇట్లనే పైసలు వస్తాయి. యూట్యూబ్ లో ఇస్తురా, యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో పెడుతురా ఇట్లా ఆడిది ఏమని నమ్మిండు. వస్తాయేమనుకున్నారా పోయి? అరే అందరు అట్లానే అనుకుంటారు అన్న. స్టార్టింగ్ లో వస్తాయి. అరే ఎట్లా ఏమన్నా చెప్పినా నేను చూసిన మొన్న ఆడేటప్పుడు 1,000 రూపాయలు 1,500 వేసిండు. అప్పుడు ఏమన్నా వీడియో బంద్ కాదన్నా, నువ్వు మాట్లాడాలి. చేసినానికి కూడా తెలియాలి, వీడియో ప్రమోట్ చేసిన కూడా తెలియాలి ఏమైందని. నేను చెప్పినా నేను మొన్న చెప్పిన 1,500 ఇవ్వటండే. 1,500 మొత్తం పోయినాయి. ఒకసారి వేసిండా అది రాలేదు, మొత్తం పోయినాయి. నేను చెప్పిన మళ్ళీ ఒకసారి వేసిండు, మళ్ళీ వేసి మళ్ళీ వేసిండు. అట్లా ఇయ్యకన్నా పోతే అన్న రావంటే కూడా వినలేడు, నా మాట వినలేడు. ఇట్లా అయింది. అరే అప్పులు మొత్తం వచ్చేస్తున్నా పోయి మొత్తం
ఇంటి మీదకి వచ్చేస్తారు పోయి ఈడికిందే వాళ్ళ పైసలు చెప్పు మరి చేసే ముందు తెలియాలి కానీ అరే టైం తీసుకో, అంటే ఎవరికైనా బీ పైసలు వస్తాయని టైం చెప్పి తీసుకో ఆలోచనలో పోయి టైం తీసుకో టైం తీసుకోవాలి పోయి నాకు ఇంకా 3 రోజులు టైం ఉందిరా 3 రోజులు కాగానే వాళ్ళు వచ్చేస్తారు నేను ఎక్కడన్నా పారిపోతాను ఎన్ఎస్ గిరిలో ఆల్రెడీ ఇప్పుడు ఆ గిరికి కాడ ఇప్పుడు ఆ పైసలు కడితేనే కదా మళ్ళీ ఇప్పుడు అమ్మాయికి వస్తుంది అది తీసుకొని పైసలు ఆడ 30,000 ఇవ్వాలి అరే నువ్వు మొత్తం 1,18,000 ఇవ్వాలి ఒక నెల రోజులను టైం ఇవ్వను నెల రోజులు ఇయ్యారు వాళ్ళు ఇప్పుడు 3 రోజులు రేపు ఎల్లుండి 2 రోజులు ఆగుతారు సో గాయ్స్ ఆడికైనా అయిపోయి చూసిరు కదా ఇట్లా చాలా మంది ఖరాబ్ అవుతారు ఎంత మంది ఖరాబ్ అవుతారు ఇంకా పోయి నేను ఏం చెప్దామంటున్నా తెలుసా ఇప్పుడు 2 రోజులు కాగానే రేపు ఎల్లుండి ఉంటారా పోయి తర్వాత 3 రోజులు వెళ్ళిపోతా ఎవరికి చెప్పకురా పోయి ఎందుకంటే నాకు పైసలు లేవురా పోయి నాకు పైసలు ఎందుకు పోతావు అన్న? అరే టైం అడగనా ఇంటి మీదకి వస్తారా నా ఇంటి మీదకి వస్తే నా పేరు మొత్తం గలీజ్ అయిపోతుంది రా పోయి ఇప్పుడు నువ్వు వీడి నంబర్ మీ ఇంట్లో చూస్తారా పోయి వీడియోలు ఎవ్వడు పోయి నమ్మాడా నాకు ఇప్పుడు నువ్వు రేపు ఎల్లుండి పోతా అంటావు పోతే కూడా అట్లా కూడా కలిసి అయిపోతావు కదా అట్లా గలీజ్ అయిపోతా కానీ వానికే తెలుసా కదరా పోయి ఇది లాస్ అవుతారు వాని వల్ల అట్లా కాదురా భయపడే బెట్టింగ్ వాళ్ళకి కాకుండా పోయి నేను ఏమన్నా ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్ లో ఇవ్వాలి కదరా పోయి 70,000 దాకా ఇవ్వాలి ఇప్పుడు వాడైతే ఇంటికి వస్తారు కదా ఇప్పుడు వాడైతే నా దగ్గర రాకుండా ఇప్పుడు పైసలకు వస్తుంది కదా వాడైతే ఇప్పుడు ఎట్లా చేయాలి చెప్పు అందుకు నేను సీదా ఎక్కడ వెళ్ళిపోతాను ఇగో, ఏం బాధపడకు ఎవరికైనా అడుగుదాము మనం సాల్వ్ చేద్దాము ఈ ప్రాబ్లం 2 days టైం తీసుకున్నాం అందరు అడుగుదాము 2 days ఇగో మనకి పోతా అది అయితే అనకు అలాంటి నువ్వు పిచ్చి పిచ్చి డిసిషన్స్ వెళ్ళిపోతారా పోయి నేను వెళ్ళిపోతాను దూరా పోయి నాకు ఎందుకు రా పోయి పైసలు కట్టేదామన్నా వస్తారా పోయి వాళ్ళ ఇంట్లోకి గుంజుకొస్తారు ఇప్పుడు మంచిగా మొత్తం చూస్తారా నాకు 70,000 కదా కట్టేద్దాము కానీ ఇది కట్టేసినాక కూడా నాకు ఒకటి బాధ అవుతున్నది నాకు నెత్తిలో అదే తిరుగుతున్నది ఇప్పుడు నీకు ఒక్కరిని కట్టేస్తాం కానీ ఇంకా అవతల 10 ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎవరు చూసుకుంటారు అని నాకు అదొకటే భయం అవుతుంది నాకు అదొకటే బాధ అవుతున్నది నేను ఏం చేయాలి అర్థం ఏ అవుతుంది betting app గురించి ఒక్కోసారి ఆలోచిస్తున్నా కానీ రేపు పొద్దుగాల వాడు వచ్చేస్తాడు రా పోయి మమ్మీకి మీ మమ్మీ కన్నా ఆలోచించి మీ మమ్మీ గురించి అట్లా బండి నమ్ముకుందామంటే బండి గిర పెట్టేసారు ఫోన్ అమ్ముకుందామంటే ఫోన్ తీసుకోరు ఇంకో ఫోన్ ఉండే అది బి తీసుకోరు లాస్ట్ చిప్ప ఫోన్ మిగిలింది ఇది ఏం చేయాలి చెప్పి ఇగో దీనికి 3,000 ఇవ్వాలి అన్నారు చెప్పి ఇప్పుడు ఎట్లుండే మనమే ఒకప్పుడు బిండలు పెట్టుకొని తిరిగేటోళ్ళం ఇప్పుడు బికారిగా అల్లం అయిపోయినాం బెట్టింగ్ వాళ్ళు బెట్టింగ్ అనేది ఒకటి అంటే కూడా ఇప్పుడు చింతన ఆడిండు అన్నకి ఇప్పుడు ఆడేటప్పుడు పైసలు ఇప్పుడు 100 రూపాయలు పెట్టానుకో 300 అనుకో అన్న స్కామ్ అంటే నమ్ముతాడా నమ్మాడు వానికి వచ్చినాయి అని చెప్పి అందరు గుసబెట్టిరు గుసబెట్టి ఏం చేసారు మొత్తం అందరి మధ్యలో పైసలు కూడా 70,000 అప్పు తీసుకున్న ఇంట్రెస్ట్ 3 రూపాయలు పోయి ఇవ్వంతే ఇప్పుడు ఎన్ని అయితే పడదాం ఈ జరాబాద్ లో చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో లాస్ అయిపోయారు కొంతమంది తెలుసుకోలేరు కోట్ల మంది లాస్ అవుతారు చాలా మంది ఆడుతున్నారు ఇప్పుడు ఇంకా అందరు తెలియాలి గాయస్ నేనైతే ఆడిన బెట్టింగ్ లో నాకైతే పైసలు పోయినాయి కానీ ఇక ముందుకైనా మీరైతే ఆడకండి ఆడిరనుకో మొత్తం లాస్ అయిపోతుంది ఎందుకంటే మీకు సఫర్ అయిపోయారు అనుకో మీ కుటుంబం మొత్తం రోడ్డు మీకు వస్తుంది మొత్తం అప్పుల బాధతోని మొత్తం టెన్షన్లు వెళ్ళిపోతారు అనుకోరి ఇక నేనైతే బాధపడుతున్నా నేనైతే ఈ ఫేస్ అనేది అనుభవిస్తా ఎట్లుంటుంది ఏం కథ అనేది మీరు నెక్స్ట్ టైం అయితే ఇట్లా బెట్టింగ్ ఆడకండి ప్లీజ్ గాయస్ అర్థం చేసుకోండి చాలా మంది జీవితాలు ఖరాబ్ అయిపోతున్నాయి ఇది బెట్టింగ్ వల్ల ఎవరెవరు పైసలు ఉంటలేవు అందరు ఇప్పుడు ఇంతలా కూడా గలీజ్ అయిపోతాం దానివల్ల ఎంత చిన్న పర్సన్ ఎంత కష్టపడి మనకు పెంచారు మనమేమో ఈ బెట్టింగ్ యాప్ ఆడి మనం అయితే ఇంట్లో గలీజ్ అయిపోతాం ఇంట్లో గలీజ్ అయ్యి కూడా వదిలేసి బయట కూడా గలీజ్ అయిపోతాం మీ దోస్తు అని కారం దిగా వాడు మనతో వీడియో తీసుకుంటాడు వాళ్ళ కారు అడుగుతా 3 కార్లు మనం ఆలోచించాలి కదా వీళ్ళ దోస్తు అని కారు ఉంది కదా అది ఇచ్చిన అనుకో గిరి పెడదాం గిరి పెట్టి ఏంటంటే మనకు పైసలు వచ్చేటినే కదా ఎందుకంటే ఆడేట మనం ఇచ్చినాం కదా అప్పుడు ఫస్ట్ లా పని చేసినప్పుడు వీళ్ళే మారా పైసలు వచ్చేటినే పైసలు ఇంకో 1 month టైం పడుతుంది అనుకోరి ఈ కార్ తీసుకొని గిరి పెట్టేద్దాం గిరి పెట్టేసి పైసలు ఇలా పైసలు తీసుకొని మనం అక్కడ కట్టేసుకుందాం అవి రాగానే ఇక్కడ ఇచ్చేద్దాం ఏమన్నా ఎప్పుడా పోయి మీ దోస్తే కదరా పోయి బాధ అయితే అర్థం చేసుకోరా పోయి ఇక లాస్ట్ మాకు ఏం లేదురా పోయి ఇప్పుడు జైరాబాద్ లో ఉన్నానంటే పైసలు కట్టాలని నేను 2 రోజులు రేపు ఎల్లుండి ఆగాలరా పోయి ఇప్పుడు నీకోసం అది చేస్తాం ఇంకా చాలా మంది ఇప్పుడు ఏం చెప్పాలి సరే ఇట్లా ఇప్పుడు అంటే నేనైతే ఆడిన బెట్టింగ్ ప్లీజ్ ఇక్కడ నుంచైనా మీరైతే ఆడకండి ఈ బెట్టింగ్ అనేది పెద్ద డ్రామా పైసలు వాడు కమాయించుకుంటాడు ఎందుకంటే మా వల్ల
ఇప్పుడు ఏంటంటే కొంతమంది చెప్తారు బెట్టింగ్ ఆడితే మంచిది పైసలు వస్తాయి అని చెప్పేసి, వాళ్ళకి నమ్మి మీరు ఆడిరు అనుకో వాడు సేఫ్, మీరైతే రోడ్డు మీద దివాని తీస్తారు అనుకోరి. ప్లీజ్ ఆడకండి. 3 years బ్యాక్ ఇది చాలా మొత్తం అందరు ఇట్లా అయిపోతున్నాయి పరిస్థితులు. ఇప్పుడు అందరికైతే పైసలు ఉండే కదా, ఇప్పుడు ఇట్లా అయితే ఆడకండి. ఇవన్నీ మొత్తం స్కామ్ అన్నమాట. పైసలు గుంజుడు ఉంటుంది, మనకి ఇచ్చు అయితే ఉండదు అనమాట. ఈ గేమ్ అసలు ఆడకండి. మీకు పైసలు కావాలంటే చాలా కష్టపడి మరీ సంపాదించండి, కానీ ఇట్లాంటి గేమ్లు ఆడకండి. ఇదైతే మొత్తం స్కామ్స్ ఉన్నాయి. మన దుకాణంలో చచ్చిపోలేడా అప్పులు చేసి ఊరా ప్రశ్న చచ్చిపోవడం అంటే చాలా మంది చచ్చిపోతున్నారు. అప్పుడు చచ్చిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీద వస్తుంది. అట్లా అనమాట. ఇప్పుడు ఏంటంటున్నా అంటే ఇప్పుడు మీరు బెట్టింగ్ ఆడి పైసలు లాస్ చేసుకొని వెళ్ళిపోయాడు, అలాగే చచ్చిపోతాం అనేది వేస్ట్. ఎందుకంటే మీరు ఏందో మంచిగా చూసుకోరి, పని చేసుకోరి, 10 రూపాయలు సంపాదించుకోండి, 5 రూపాయలు ఇంట్లో 5 రూపాయలు ఎంజాయ్ చేయరు. కానీ బెట్టింగ్ ఆడారు అనుకో మొత్తం దివాన్ని అయిపోతారు. చూడండి ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చేస్తుంది. అర్థం చేసుకోరి. ఏమంటారు గైస్? మంచిగా ఉందా వీడియో? ఇప్పుడు ఎందుకంటే బెట్టింగ్ ఆడుతారు కాబట్టి మేము ముంగడికి వీడియో తీసుకురావాలని చెప్పేసి తీసుకొచ్చినాం. ఎట్లుంది వీడియో? నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.